ప్రజాస్వామ్యానికి మారుపేరు, ప్రజల హక్కులు, రాజకీయ హక్కులు, ప్రశాంతత వీటన్నిటికీ పేరు అన్నటువంటి యూరోపియన్ యూనియన్లో ఇప్పుడు పెడపోకడలు జరుగుతున్నాయి. ప్రత్యర్థులను ఇప్పుడు అతని పేరేంటి, రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటోడు తన ప్రత్యర్థిని హింసించి చంపేశాడు అంటే అది తప్పంటున్నారు. చైనాలో ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తున్నా అంటే తప్పంటూ ఆ వాదానికి, ఆ భావజాలానికి విరుద్ధంగా పుట్టుకొచ్చినటువంటి దేశాలే ఇవన్నీ కూడా యూరప్ దేశాలు. కానీ ఇప్పుడు అక్కడే ప్రజాస్వామ్యం హత్య చేయబడుతోంది. టర్కీ ప్రత్యర్థిని రాజకీయాల్లో లేకుండా చేస్తుంది, లేదా దాడులు చేపిస్తుంది, చంపేస్తుంది. ఇటు పక్కన ఫ్రాన్స్ తాజాగా చిన్నపాటి కేసు పెట్టి పెద్ద శిక్షల పేరుతో ప్రత్యర్థికి లేకుండా చేస్తుంది. బ్రిటన్లో ప్రత్యర్థి రాజకీయ నాయకుల్ని వేధించడం ఎక్కువైపోయింది. చివరికి దేశద్రోహం కేసులు లాంటివి పెడుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు యూరప్ దేశాలలో జరుగుతున్నటువంటి ఈ పెర్సెక్యూషన్ అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందంటే, ప్రత్యర్థి రాజకీయ పార్టీల వాళ్ళని తొక్కివేయడం, అణచివేయడం ఏదైతే ఉందో దాని మీద విచారణకు ఆదేశించాడు ట్రంప్.